హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషా. ఎలా ఉన్నారు? మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇక్కడైతే ఈ మా అమ్మ కథ వింటే ఎంత బాధ అనిపిస్తుందో, ఆవిడ డెడికేషన్కి అంత సెల్యూట్ చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా గ్రేట్ అనమాట ఈ మా అమ్మ. సో ఏంటి అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మరి చూసేద్దామా రండి. వాళ్ళందరి తర్వాత మీకు నమస్తే అయితే. ఏం పేరు చిట్టు తల్లి? ఏం పేరు? పెంటమ్మ. ఇంటి పేరు? ఇంటి పేరు గౌతు. మీ సారు? మా సారు అవలే. మా అమ్మకి నేనే పెద్దగాను. నలుగురు అయితే ఒకరు పిల్లలు, నలుగురు చచ్చిపోయారు. 5గురు మీరు పెద్దోళ్ళని బాధ్యతలు బరువులని తీసుకుని ఉండిపోయారు. ఈ 7గురికి ఆ 6గురు పెద్దగాను ముందు పన్నాలు అన్ని. ఈ ప్యాలెస్ నీదేనా? నాదే. నీదేనా? నాకే ఇచ్చాను. ఎవరు? మా తమ్ముడు. మీ తమ్ముడు ఇచ్చారా? ఒంట్లో బాగుంటుందా? ఒంట్లో బాగుండదు. ఇవ్వేరు బాబురా తల్లి కట్టుకంట. ఫ్రెండ్స్, మా అమ్మ చాలా గ్రేట్ కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తను పెద్దయి పుట్టడం వల్ల తనతో పుట్టిన వాళ్ళని మంచిగా చూసుకొని తను అలా ఉండిపోవడం అనేది సో గ్రేట్. చాలా ఇన్స్పిరేషన్ కదా మా అమ్మ స్టోరీ. సో ఇలాంటి మా అమ్మకి మనం హెల్ప్ చేయకపోతే ఎలా ఫ్రెండ్స్? సో మా అమ్మని చాలా హ్యాపీగా చూడాలని చెప్పి కొంత గ్రాసరీస్ అయితే ఇవ్వడం జరిగింది. మా అమ్మ ఎంత క్రేజీ అంటే ఫ్రెండ్స్, కొంచెం ఆట పట్టిద్దామని చెప్పి వీటికి కొంచెం డబ్బులు ఇవ్వాలమ్మా అని చెప్పి అంటే, అవునా అయితే ఇవన్నీ వద్దు నాకు కొన్నే కావాలి అని చెప్పారు. ఆ అమాయకత్వానికి అయితే చాలా నవ్వొచ్చింది. సో ఇంకా కానీ నాకు ఏమి ఇవ్వవసరం లేదు, మీ దేవుడు ఇచ్చారు ఇవన్నీ, తీసుకో, భయపడకు, రేపేం నేను రాను. ఇచ్చాం కదా, మీకు సంతోషంగా ఉందా? సంతోషమా, మరి సంతోషమా, దేవుడు శ్రీరామచంద్ర. దేవుడు ఖర్చులకు లేవు పెంటమ్మ దగ్గర ఇవ్వు అని అన్నారు. అదే చాలు. శ్రీరామచంద్ర చల్ల బతికండి. మరి ఉండా, మరి నాకు టైం అవుతుంది. ఇంకొబ్బరు 100 సంవత్సరాలు ఉండండి. పొలిచేది ఒకసారి. సరే అయితే బాయ్. ఈశ్వరుడు, విష్ణు, బ్రహ్మ, మునులు, అష్టబాలుతులు వాళ్ళందరూ మీరు రచించాలా, నాకు రచించాలా తినాలి కదా. అంతే. సరే అయితే ఇదిగో మీ ఏఎన్ఎం గారికి చెప్పు, ఈవిడ చెప్పారు. అయ్యేనమ్మేమి చెప్పనా? మీకు మీకేమైనా మందులు కావాలంటే మీ ఆశ వీళ్ళందరూ ఇస్తారు కదా, అడగండి. సో ఫ్రెండ్స్, మా అమ్మ ఈ ఏజ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు కదా. మా అమ్మతో మాట్లాడాకైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా కనిపించినట్టు అయితే మీకు తోచిన హెల్ప్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఈ వీడియో నచ్చినట్టు అయితే ఏం చేయాలో తెలుసు కదా, ఫాలో అయిపోండి.